హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ సంచలన తీర్పు ఇచ్చిన ఏపీ హైకోర్టు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కీలక అంశం పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితి తగ్గింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. కమ్యుటేషన్ రికవరీని 15 సంవత్సరాలు అనగా 180 నెలల నుంచి 11 సంవత్సరాల 3 నెలలు అనగా 135 నెలలకు తగ్గించాలంటూ దాఖలైన పలు రిట్ పిటిషన్లను గౌరవ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపనుండగా వారిలో తీవ్ర నిరాశనే మిగిలించిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసు నేపథ్యం మరియు పిటిషనర్ల వాదన. ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసేటప్పుడు తమకు రాబోయే నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో ముందుగానే తీసుకోవడాన్ని కమ్యుటేషన్ అంటాము. ఇలా ముందుగా తీసుకున్న మొత్తాన్ని పెన్షనర్ నెలవారీ పెన్షన్ నుంచి నిర్దిష్ట కాలం పాటు వాయిదాలో ప్రభుత్వం తిరిగి రికవరీ చేస్తుంది. ప్రస్తుత నిబంధన ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1944 రూల్ 18 ప్రకారంగా ఈ రికవరీ కాలపరిమితి 15 సంవత్సరాలు ఉంది. పిటిషనర్ల అభ్యర్థన రిట్ పిటిషన్ నంబర్ 24822 ఆఫ్ 2024 మరియు అనుబంధ పిటిషన్లలో పిటిషనర్లు ఈ 15 ఏళ్ల రికవరీ కాలం అన్యాయమని, అన్‌జస్టిస్ అని, ప్రస్తుత జీవన ప్రమాణాలు, పెరిగిన ఆయుర్దాయం, ఆర్థిక అవసరాలు మరియు ఇతర రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రభుత్వ విధానాలను పరిగణలోకి తీసుకొని రికవరీ కాలాన్ని 11 సంవత్సరాల 3 నెలలకు అనగా 135 నెలలకు తగ్గించాలని, ఆ తర్వాత పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరించాలని కోర్టును అభ్యర్థించారు. తమ వాదనలకు మద్దతుగా పలు అంశాలను కోర్టు ముందు ఉంచారు. హైకోర్టు పరిశీలన మరియు తీర్పు గౌరవ హైకోర్టు ఈ కేసును ఏప్రిల్ 28వ తేదీన విచారించి తుది తీర్పును వెలువరించింది. తీర్పు వెలువరించే ముందు కోర్టు పలు కీలక అంశాలను సక్రమంగా పరిశీలించింది. సంబంధిత పెన్షన్ నిబంధనలు ఏపీ రివిజ్డ్ పెన్షన్ రూల్స్ 1980, ఏపీ సివిల్ పెన్షన్ కమ్యుటేషన్ రూల్స్ 1944, వివిధ ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోస్, సర్క్యులర్లు, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు మరియు విధానాలు, ఇతర రాష్ట్రాల హైకోర్టుల తీర్పులు, కేంద్ర వేతన సంఘాల సెంట్రల్ పే కమిషన్ సిఫార్సులు, వాటిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 9వ, 10వ, 11వ వేతన సవరణల సంఘం పీఆర్సీ సిఫార్సులు, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు, పిటిషనర్ల తరపున న్యాయవాదుల వాదనలు, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లోని అంశాలు, పెన్షనర్ల మరణాల రేటు, అలాగే ఆర్థిక గణాంకాలు వంటివి అన్నీ పరిశీలించిందనమాట గౌరవ హైకోర్టు. ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ప్రస్తుతం అమల్లో ఉన్న 15 సంవత్సరాల కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితిని సముచితమైనదే అని హైకోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్లు కోరినట్లుగా దాన్ని 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ కారణాలతో దాఖలైన అన్ని రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పు యొక్క పర్యవసానాలు మరియు ఆందోళనలు. పెన్షనర్లకు నిరాశ. ఈ తీర్పు కమ్యుటేషన్ రికవరీ కాలం తగ్గుతుందని ఆశించిన పెన్షనర్లకు తీవ్ర నిరాశ, నిస్పృహలను కలిగించింది. గత సర్క్యులర్ రద్దు ప్రమాదం. గతంలో పెన్షనర్ల విజ్ఞప్తుల మేరకు 135 నెలల రికవరీ పూర్తయిన వారికి కమ్యుటేషన్ రికవరీని నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు పెన్షనర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పుడు హైకోర్టు తుది తీర్పుతో 15 ఏళ్ల రికవరీనే సరైనదని తేల్చినందున ఆ సర్క్యులర్ చెల్లుబాటు కోల్పోయే ప్రమాదం ఉంది. తిరిగి రికవరీ భయం. అత్యంత ఆందోళన విషయం ఏంటంటే, పాత సర్క్యులర్ ఆధారంగా 135 నెలల తర్వాత రికవరీ నిలిపివేయబడిన పెన్షనర్ల నుండి మిగిలిన కాలానికి ప్రభుత్వం తిరిగి రికవరీ ప్రారంభించే ప్రమాదం పొంచి ఉంది. పెన్షనర్ల సంఘం స్పందన మరియు భవిష్యత్ కార్యాచరణ.
సంఘం వైఖరి. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి వారు మొదటి నుండి ఈ సమస్యను కోర్టుల ద్వారా కాకుండా ప్రభుత్వంతోనే నేరుగా చర్చించి ఉత్తర్వులు సాధించాలని భావిస్తూ ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. ప్రస్తుత వ్యూహం. హైకోర్టు తీర్పు నేపథ్యంలో 2 మార్గాలలో ప్రయత్నాలు కొనసాగించాలని నిర్ణయించింది. ఒకటో త్వరలో ఏర్పాటు కాబోయే 12వ వేతన సవరణ సంఘం ముందు ఈ సమస్యలను అన్ని వివరాలతో కూడిన రిప్రజెంటేషన్ ద్వారా బలంగా వినిపించడము. రెండవది, మరోవైపు ప్రభుత్వ పెద్దలను కలిసి పెన్షనర్ల పట్ల సానుభూతితో పరిశీలించి 135 నెలలకే కమ్యుటేషన్ రికవరీని పరిమితం చేస్తూ ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని ఒత్తిడి తేవడము. ఏపీ హైకోర్టు తీర్పు పెన్షనర్ల కమ్యుటేషన్ రికవరీ తగ్గింపు ఆశలకు చట్టపరంగా గండి కొట్టింది. ప్రస్తుతం 15 ఏళ్లు రికవరీ నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టమైంది. అయితే పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వ స్థాయిలో తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ సానుకూల ఉత్తర్వుల కోసం కృషి చేస్తామని చెబుతున్నాయి. ప్రభుత్వం పెన్షనర్ల విజ్ఞప్తిని మన్నించి వారికి అనుకూలంగా జీవో జారీ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ఈ తీర్పు లక్షలాది మంది పెన్షనర్ల ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపే కీలక పరిణామంగా అయితే చెప్పవచ్చు.